ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియ సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సమయాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని విందాము. రండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది వినడానికి ఇష్టపడేవారుగా ఉండరు. కొంతమంది ఇష్టపడతారు. ఆ కోవకు చెందిన వారు కూడా ఉన్నారు, ఈ కోవకు చెందిన వారు కూడా ఉన్నారు. పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు, కానీ ఆ వాక్యాన్ని వినడానికి చెవును పెట్టేవారుగా ఉండరు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలని చెప్పేవారే కాదు, చాలామంది మరి బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా దేవుని మాటను వినడానికి ఇష్టపడేవారుగా ఉండరు. అసలు ఎవరు దేవుని మాటను వినడానికి ఇష్టపడేవారుగా ఉండరు, ఎవరు వినరు అని మనం వాక్యంలో నుంచి చూసుకున్నట్లయితే రోమాపత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. ధ్యానించుదాం రండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలోనే ఈ మాట కనబడుతుంది. 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు, సత్యము అనగా దేవుని యొక్క వాక్యము, దేవుడే సత్యమై ఉన్నాడు, దేవుని యొక్క మాటలు సత్యమై ఉన్నాయి. దేవుని యొక్క మాటలను అడ్డగించి చెవిని పెట్టగా దేవుని యొక్క మాటలు విననటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అలాంటి భక్తిహీనుల మీదకు దేవుని యొక్క కోపము వస్తుంది, లేక రగులుకుంటుంది, వచ్చును అనేటువంటి సంగతిని మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఒక మాటను మనం చూసినట్లయితే ఈ యొక్క దినాల్లో దేవుని మాటను ఆశ్రయించక వారు దేవునిని ఎరిగి ఉండి కూడా దేవుని యొక్క మాటను ఆశ్రయించిన వారు కూడా ఉంటున్నారు. అదే రోమాపత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయము 21వ వచనం గమనించుదాం ప్రియులారా. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థురైరి. దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడై ఉంటే ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎక్కడున్నాడు, అసలు ఆయన ఎవరైనా చూసారా లేదా అనేటువంటి వాదములు పెట్టుకుని దేవుని ఎరిగి ఉండి కూడా వారు మరి ఆ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించుచు కూడా భక్తిహీనులుగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఉంటున్నారు. వారిని బట్టి అంటున్నాడు ఈ మాట, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల చేత వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. నేను జ్ఞానిని, లేక మరి సర్వము సృష్టిలో ఉన్నటువంటి సమస్తము నాకు అన్నీ తెలుసు అనేటువంటి విధానంలో వారు బుద్ధిహీనులైపోయారంట. వారు జ్ఞానులను చెప్పుకుంటూ దేవుడు ఉన్నాడా లేదా వాదనలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఈ దినాలు దేవుడు లేడనే వారు కొద్దిమంది ఉంటున్నారు. అసలు దేవుడై ఉంటే ఆయన ఎవరని కొద్దిమంది అంటున్నారు. మరి ఆయన పేరేంటని, అసలు ఆయన ఎందుకు వచ్చాడని, లేక యేసుక్రీస్తు దేవుడా కాదని, మరి దేవుని కుమారుడని, ఇలా రకరకాలైనటువంటి వాదనలు పెట్టుకుంటూ ఆయనను ఎరిగి ఉండి కూడా దేవుడు ఎవరో తెలుసుండి కూడా వారు వాదనలు పెట్టుకుంటూ వ్యర్థులైపోతూ ఉన్నారంట. ఇలాంటి వారు మరి దుర్నీతి చేత సత్యమును అడ్డగించేవారుగా ఉంటున్నారు. కనుక వారు దేవుని వాక్యాన్ని ఎంత మాత్రము కూడా ఇష్టపడరు, లక్ష్య పెట్టరు, అంగీకరించరు. ఇలాంటి వారి మీదకి దేవుని యొక్క కోపము రగులుకొననేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి ఒక మాటను చూస్తే వారు దేవుని కంటే మెప్పును కోరుకునే వారుగా ఉంటున్నారు. అదే యోహాను సువార్తలో ఈ మాటను మనం చూస్తాం. రెండు ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో వారు దేవుని యొక్క మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించువారు అనేటువంటి మాట మనకు అక్కడ కనపడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము మనుషుల మెప్పు కోరుకోవాలని, నేను జ్ఞానినని మనుషులు అనుకోవాలని వారితో వాదనలు పెట్టుకుంటూ ఉంటారంట.
ఇలాంటి వారు సత్యమును అడ్డగించేవారు, సత్యమును అంగీకరించలేని వారు, దేవునిని యాక్సెప్ట్ చేయలేని వారు, లేక దేవుని ఎరిగి ఉండి కూడా మేము జ్ఞానులమని తెలియచేసుకోవాలని వారు వ్యర్థులుగా అయిపోతూ ఉన్నారట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనము విలువివ్వాలి, దేవుని మాటను వినాలి, దేవుని శక్తిని ఆశ్రయించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారు నన్ను మహిమపరచును లేదు, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. వారు వ్యర్థమైనటువంటి వాదనలు పెట్టుకుని జ్ఞానులు అనిపించుకోవాలని వ్యర్థులైపోయారు. అదే యోహాను సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట 12:43 చూసినట్లయితే, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవారు, మనుషుల యొక్క మెప్పును కోరుకునేవారు. నన్ను గొప్పవారు అనుకోవాలి, లేక నేను జ్ఞానిని అనుకోవాలి, నాకే సర్వము తెలుసు అని అనుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అని వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని బయటపెడుతూ ఉంటారు. వారు మనుషుల మెప్పు కోరుకునేవారుగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునిని మహిమపరిచే నన్ను మహిమపరచును లేదు, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు అని దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని మనము మహిమపరిచే వారముగా ఉండాలి. యోహాను సువార్తలో మరొక మాటను చూస్తాము. 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. 5వ అధ్యాయము 24వ వచనంలో, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన తన పని తుదముట్టించుటకు నాకు ఆహారం ఇచ్చాను. దయచేసి గమనించండి. నేను 4వ అధ్యాయం చదివాను, 5వ వచనాన్ని చదువుతున్నాను. 5వ అధ్యాయము 24వ వచనము మనందరికీ తెలిసినటువంటి మాటే. చూడండి, నా మాట విని, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. మనము నిత్య జీవము పొందాలి అనంటే, నిత్య జీవము కలిగి ఉండాలి అనంటే, ఆయన మాట విని ఆయనను పంపిన వాని యందు విశ్వాసముంచి, అనగా యేసుక్రీస్తు వారి మాట విని తండ్రిని యందు విశ్వాసం ఉంచితే గనక మనము నిత్య జీవం పొందుకుంటామంట. వ్యర్థమైన వాదనలు పెట్టుకోవడం ద్వారా ఏమీ రాదు. కానీ లేక నేను మనుషులు మెప్పు కోరుకోవాలి, జ్ఞానినని తెలియాలని మనము వ్యర్థంగా మాట్లాడితే ఏమీ పొందుకోలేము. కానీ ఆయన యందు మనము విశ్వాసం ఉంచి, ఆయన పంపిన వాని యందు మనం విశ్వాసం ఉంచి ఆయన మాట వింటే మనము నిత్య జీవము పొందుకుంటామని ఆ మాట మనకి తెలియబడతా ఉంది. కనుక ఇర్మియా గ్రంథంలో ఒక మాటను చూద్దాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 6:10 వచనం చదువుకుందాం. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించెదరు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. చూసారా ప్రియులారా, వినుటకు మనసును సిద్ధపరచుక, వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనక దేవుని వాక్యాన్ని వినలేకపోయారంట. వాక్యమందు వారు సంతోషించలేక వాక్యాన్ని తృణీకరించేవారుగా ఉంటున్నారని ఇర్మియా గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, మన మనసును దేవుని మాట వినడానికి ఇష్టపడాలి, మన మనసును దేవుని మాట వినడానికి సిద్ధపరచుకోవాలి. ఆయన కొరకు ఏవైతే సత్యము తెలియబడుతూ వస్తుందో వాటన్నిటినీ అంగీకరించడానికి ఇష్టపడాలి. కానీ మనము అందుకనే చూడండి, దేవుని యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను అని దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క మాటలు మనము గమనించి దినాన దేవుని వాక్యమునకు వింటే నిద్ర వస్తుందని కొద్దిమంది అంటారు, లేక వినడానికి ఇష్టం లేదంటారు, వినడానికి సమయం లేదంటారు, వినలేకపోతూ ఉన్నాను అని అంటారు. ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అంటే దుర్నీతికి లోబడిన వారికి, వారే జ్ఞానులు అనుకునే వారికి, దేవుని మాటను లక్ష్య పెట్టని వారికి. గనుక ఇక్కడ అంటున్నాడు, వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనలేదు గనక వినలేకపోతున్నారు. అంటే మన మనసు దేవుని మాట వినడానికి సిద్ధము లేదు గనక మనము వినలేకపోతుంటున్నాము.
ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటను విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్యజీవం ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మనము దేవుడని తెలిసి ఉండి కూడా ఆయనను అంగీకరించక, ఆయన స్తుతించక, సేవించక, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, నన్ను గణపరచను లేదు, నన్ను మహిమపరచలేదు, నా నామం ఎరిగి ఉండి కూడా, నన్ను ఎరిగి ఉండి కూడా అనేటువంటి మాటను చదువుకున్నాం. కనుక ఆయనను ఎరిగి ఉండి కూడా ఆయనను మహిమపరచలేనటువంటి స్థితిలో ఇంకా ఉంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాము. దేవుని కోపానికి మనము ఆ ఉగ్రతకి పాత్రలు కావద్దు. ఎందుకంటే ఆయన కనికరమును కోరేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆయన కనికరానికి మనము లోబడే వారముగా, ఆయన చిత్తానికి మనము లోబడే వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక మరొక మాటను చూద్దాము. అదే రోమపత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, హత్య, కలహము, కపటము, వైర్యము వాటితో నిండిన వారై కొండెగాండ్రులను, అపవాదులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పిన వారును, అనురాగరహితులను, నిర్దయులై నా బైబిల్లో అక్కడ అక్షరము క్రింద వచనము నాకు కనబడట్లేదు. నిర్దయులునైరి ఇట్టి కార్యములను అభ్యసించిన వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించుచు వాటితో సంతోషించి సమ్మతించెదరు. చూడండి, వారు మనసులో దేవుని వాక్యానికి చోటియ్యనొల్లనటువంటి ప్రజలు చేసేటువంటి నీచ కార్యము ఏంటి అనంటే, దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించి వారి యొక్క దుష్టత్వం ఎలా ఉంటుందో, మత్సరము, నరహత్య చేయడానికి, కలహాలు పెట్టడానికి, కపటముతో ఉండటానికి, అంత మాత్రమే కాదు ద్వేషిస్తూ హింసకులుగాను, దూషకులుగాను, బెంకములాడువారుగాను, తల్లిదండ్రులకు అవధేయులు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనము లోబడకుండా ఉంటామో, వినకుండా ఉంటామో, ఈ దుష్టత్వం అంతా మనలో కూడుకుని ఉండి మనం నిత్య నరకానికి పంపించేదిగా ఉంటుంది మన యొక్క స్వభావం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశాపు కీర్తనలు అంటారు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. 50వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తాం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటా ఉన్నాడు. ఆశాపు కీర్తనలో మనం చూసినట్లయితే దిద్దుబాటును లేక దేవుని వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. అప్పుడు సమస్త దుష్టత్వము నుంచి మనము విడిపించబడతాము, సమస్త అంధకార క్రియల నుంచి మనము విడిపించబడతా ఉంటాము. నరహత్య చేసేటువంటి స్వభావము, లేక అబద్ధమాడే స్వభావము, బింకములాడే స్వభావము, తల్లిదండ్రులకు అవధేయులుగా ఉండేటువంటి స్వభావం, ఇవన్నిటినీ మనం మార్చుకోవాలంటే దేవుని వాక్యమే మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యము మన మనస్సును మార్చి నూతన పరిచేదిగా ఉంటుంది. కనుక ఇది నాని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనలో అవధేయ క్రియలుగా ఉంటూ లేక మనుషుల మెప్పును కోరుకునే వారముగా ఉంటే, దేవుని వాక్యాన్ని లేక దిద్దుబాటును మనం అసహించుకునే వారంగా ఉంటే, లేక దుర్నీతికి లోబడుతూ సత్యమును అడ్డగించే వారంగా ఉంటే, మన స్థితిని మనము మార్చుకుని దేవుని మాటను విని ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్యజీవం పొందుకోవడానికి ఇష్టపడదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.